కోర్టు దాకా వచ్చిన తర్వాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వచ్చండి. ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వచ్చు. ఏంటా ఇంటరిమ్ రిలీఫ్? ఓకే, మీ ఇద్దరి మధ్య గొడవ మొత్తం తేల్చడానికి టైం పడుతుంది, కాకపోతే ఈ లోపల మీరు అన్నట్టు ఇమ్మీడియట్ గా ఆమెకి రిలీఫ్ కావాలి కదా. ఇంట్లోంచి ఎళ్ళగొట్టేశారు, ఇంట్లోంచి గంటేశారు. ఇప్పుడు డౌరీ కోసం కూడా డౌరీ అన్న దానికి కూడా డెఫినేషన్ ఉంది ఇందులో, ఈ యాక్ట్ లో. ఇట్లా వెళ్ళినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఏం ఆర్డర్ ఇవ్వచ్చు అని అంటే కోర్టు ఫస్ట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వచ్చండి. ప్రొటెక్షన్ ఆర్డర్ ఏంటి అని అంటే ఆమెకి ఏది జరిగినా ఆమెకి ఏం నష్టం రాకుండా ఉండాల్సిన బాధ్యత నీది. ఆమెకి ఏ నష్టం జరిగినా సరే ఇమ్మీడియట్ గా ఎవరైతే ఈయన ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రొటెక్షన్ ఆఫీసర్ రివ్యూ చేస్తూ ఉంటాడు ఈ కేసుల్ని. కాబట్టి ఫస్ట్ ఇవ్వాల్సింది ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తుంది. తర్వాత తనకు కావాల్సిన ఓకే ఇల్లు లేదు, ఇద్దరు కలిసి ఉండే పరిస్థితి లేదు అని అనుకున్నప్పుడు ఓకే నువ్వు వేరే ఇల్లు చూపించి ఆ అమ్మాయిని అందులో ఎవరైనా ఉంచి ఆమెకు కావాల్సిన నీడ్స్ అన్నిటినీ చూడాల్సిన బాధ్యత. నీడ్స్ అంటే ఏంటి? ఏదో ఎగ్జార్బిటెంట్ గా అడగటం కాదు, లైక్ డైలీ మామూలు బతకటానికి కావాల్సినవన్నీ, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్ ఆమెకి ప్రొవైడ్ చేయాలి. తనకి ఏ రకమైన తనని ఈ మగవాడి నుంచి హాని లేకుండా ఉండే రకంగా